హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహాకర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలో ఈశో చైతన్యానికి వింటున్న వాళ్ళకి, వినబోతున్న దివ్యాత్మ స్వరూపులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. ఎస్ మేడం. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఈ రాంతా జ్ఞానాన్ని ద్వారా నాకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించిన గురు స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ క్రియేటర్ ద యంగ్ లేడీ మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇక్కడ జూమ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న వారికి అందరికీ కూడా రామ్తా విజ్ఞానాన్ని అందించడానికి ఆ మాస్టర్ నాలో కూర్చుని చెప్పిస్తున్నారు అనే చిన్ని ప్రయత్నం ఇది. నేను చెప్పడం లేదు, అక్కడ దీన్ని ఆస్వాదించండి, జ్ఞానాన్ని తెలుసుకోండి, అందరికీ పంచండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. మీరు కొంచెం మ్యూట్లో ఉన్నాడు మాస్టర్. ఆశ్రమం కాడి నుంచి ఉండే మాస్టర్ కొద్దిగా మ్యూట్లో ఉన్నాడు. మ్యూట్ చేయండి, అన్మ్యూట్లో ఉన్నారు సార్. రమేష్ సార్ కొంచెం మ్యూట్ చేయండి రా, మీరు అన్మ్యూట్లో ఉన్నారు. సౌండ్ మేడం సార్కి తెలుగు అర్థం కాదేమో, ఏం చేయాలి మనం? सर आप म्यूट में रखो ना सर, थोड़ा डिस्टर्ब हो रहा है मेरे को. रमेश सर ఆయనకి మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం రాదంట. ఇప్పుడు అన్మ్యూట్లో ఉన్నాడు. ఇంకా సరే, ఓకే. దేవుడా, మాస్టర్ చూసుకుంటారు మేడం. అదే మీరు స్టార్ట్ చేయండి. మీ ద్వారా జరిగేంత వరకు అది సజీవంగానే ఉంటుంది. మీరు ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలి అనుకుంటే అంతకాలము అది జీవిస్తుంది. కానీ వృద్ధాప్యపు ఆలోచనలు శరీరం కృషించి నశించిపోవాలనే ఆలోచనలు ఒకవేళ మీరు స్వీకరించినా, లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా, లేదా సంతోష ఆనందాలకు మీరు పాత్రులు కారన్న భావనలను మీలో ప్రతిష్ఠించుకున్న అప్పటి నుంచే మీ శరీరం పతనం ప్రారంభమై మృత్యువాత పడడానికి మీ దేహం సమాయుక్తం అవుతుంది. చూడండి మాస్టర్స్ ఏం చెప్తున్నా చూడండి. మాస్టర్, మీరు కోరుకుంటే కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఈ శాశ్వత వర్తమానంలోనే మీరు ఉండిపోవచ్చు. కాల భావన అన్నది కేవలం ఓ భ్రమ మాత్రమే తప్ప మరేమిటి? ఆ కాలాన్ని ఎవరు శాసించారు? ఒక గొప్ప బూటకం జరుగుతూ ఉంది ఇక్కడ. కంటికి కనిపించని దేన్ని మీరు విశ్వసించలేరు. అయినా బలీయంగా కాలాన్ని పరిగణిస్తూ దానికే మీరు బందీ అయిపోయి ఉన్నారు. మీ శరీరపు వయసును గతి మళ్లించి తగ్గించి యవ్వనంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉంచుకోగల
అద్భుత శక్తి మీ అంతరంలోనే ఇక్కడే సిద్ధంగా ఉంది. అది ఎలా? మీ వైఖరిలో కాస్త మార్పు వస్తే చాలు. వృద్ధాప్యం మరణాలు మీకు కలగకుండా ఉండాలంటే మీ తీరు కాస్త మారితే చాలు. మీ ధోరణిని కాస్త మార్చుకొని మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందని మీరు గట్టిగా అనుకుంటే అంతే చాలు. ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనదని, నశించిపోయేదని బోధించే అన్ని అభ్యంతరాలను, బోధనలను, విషయాలను మీ అంతరంలోంచి బహిష్కరించండి. ఆ తరువాత మీ శరీరం ఎప్పటికీ అంతమైపోదు. వృద్ధాప్యం అనే మాటను మీ అనుభూతి నిఘంటువులోంచి తొలగించండి. శాశ్వతుడిని అనే సత్యాన్ని మీ అవగతంలోనే నిక్షిప్తం చేసి ఉంచుకోండి. జన్మ దినోత్సవాలను జరుపుకోవడం మానేయండి. అవన్నీ మీ వయసు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే. జన్మదినం మీలో ఆనందాన్ని రేగెత్తిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అందుకోండి. కానీ మీ వయసు సంఖ్యను తగ్గించి లెక్కిస్తూ మరింత చిన్నవాళ్ళు అయిపోండి. మరణాన్ని వాంఛించని మీకు ఎప్పుడు మరణం ఎదురవ్వదు. చూడండి మాస్టర్స్ ఏం చెప్తున్నాడో. అంటే మనం బర్త్డేలు చేసుకుంటుంటాం కదా, నా వయసు ఇంత అయిందని ఎప్పుడు అదొక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయిపోతుంటాం ప్రతి ఒక్కళ్ళ. అబ్బా నేను పెద్దవాళ్ళు అనేసా. కానీ బర్త్డేలు చేసుకోండి, మీకు ఆనందాన్ని ఇస్తుందంటే వద్దనట్లేదు. నా వయసు ఇంత వచ్చేసింది, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నాకు రోజులు దగ్గర పడ్డాయి, ఇలాంటి ఆ మైండ్ సెట్లు తీసేయండి. మీ వయసు పెరుగుతుంది కాదు, మీరు ఎంత పెరుగుతుంది వయసు, ఒకటి పెరుగుతుందంటే ఒకటి తగ్గించండి, కిందికి రాండి. నేను ఇంకా చిన్నదాన్నే, నాకేం వయసు కాలేదు, నేను ఇక్కడ ఇదే శరీరంతో ఉండగలను అని చెప్తున్నాడు తండ్రి. ఎప్పుడు ఈ వర్తమానంలోనే ఉండి ఇప్పటి ఉనికిని తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి. మీ సంకల్ప మాత్రంతో ఎప్పటి వర్తమానంలో శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. ఎంతకాలం జీవించి ఉండాలని అన్న తలంపును ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే ఎప్పటికీ మీరు జీవిస్తూనే ఉంటారు కనుక. మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించే ధ్యానించండి. అది శాశ్వతమే అవుతుంది. ఎంతో సులభమైన సాధన మార్గం మొత్తం ఇదే. మొత్తం ఇంతే మాస్టర్. మీరు ఆత్మ ప్రేమికులు కండి. మీ దేహానికి శుభాశీస్సుల్ని ఇవ్వండి. మీ ఆత్మతోనే మాట్లాడుతూ ఉండండి. అదే శరీరానికి అధిపతి కనుక యవ్వనదాయక రసాయన స్రవాలను శరీరం గ్రంథుల్లోంచి ఊరించమని ఆ ఆత్మనే శాసించండి. మీ వాంఛ ఫలిస్తుంది. మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందన్న సత్యాన్ని గ్రహించండి. మీ శరీరం శాశ్వతం ఎలా అవుతుందనుకుంటున్నారు? శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న మాటల వల్లే. మృత్యు తలంపును, ఆ విధమైన అవగాహనను పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని ప్రాప్తించుకుంటాడు. సమస్త మానవాళి గతంలోనూ భవిష్యత్తులోనూ కాకుండా ఈ ప్రస్తుత వర్తమాన నిత్యత్వంలోనే ఉండగలిగినప్పుడే మృత్యు భయం కన్నా జీవహిచ్చే ప్రబలం ప్రకృతిగా ఉన్నప్పుడే మరణం అనే వెకిలి మాట ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. మరికొన్ని సంవత్సరాల్లో ఇది జరిగి తీరుతుంది. ఎస్, అది రావాల తండ్రి, అది రావాలి. కాలం పరిమాణాలు అప్పుడు
ఉండవు కనుక నిత్యం జీవనమే ఓ వాస్తవంగా ఈ ఇలతలం మీద నెలకొంటుంది కనుక మృత్యు అనే మాటకు ఏ అర్థము ఎప్పుడు ఉండదు. ఓ మతి లేని మాటగా అది తయారవుతుంది. మాస్టర్, అధిరోహణాన్ని గురించి మరో ప్రశ్నను కూడా అడగాల్సి ఉంటుంది. పునరుత్థానాన్ని పొందిన తరువాత జీసస్ క్రైస్ట్ పునర్జననం ఈ అధిరోహణం పద్ధతిలోనే జరిగిందా అడుగుతున్నారు స్టూడెంటు. అయితే తండ్రి ఏం చెప్తున్నాడు, జోసెఫ్ తనయుడు అయిన క్రీస్తు ప్రదర్శించింది సరిగ్గా ఈ అధిరోహణాన్నే. నేను చేసింది అదే, బుద్ధుడు చేసింది కూడా అదే. రిసిక్ అమెరికా యుకాడ్ రాకిబియల్ కూడా ఈ అధిరోహణాలనే చేశారు. ఇంకా కొన్ని వేలాది మంది వాళ్ళ గురించి మీకు ఏ మాత్రము తెలియకపోయినా ఈ అధిరోహణాలను చేశారు. అంటే మనకు తెలియని వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నా తెలియని వాళ్ళు ఎంతోమంది ఈ అధిరోహణ పద్ధతినే చేశారంట. బుద్ధుడు, జీసస్, మన తండ్రి రామత గారు, ఇట్లా కొన్ని వేల మంది చేశారంట అధిరోహణం అంటే మరణమే లేదు. ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించవచ్చు, సశరీరంగా ఉండొచ్చు. మనకు ఇంకొక జన్మే అవసరం లేదు, ఇంకొక అమ్మ కడుపే అవసరం లేదు, మనకు తల్లి గర్భం అవసరం లేకుండా జీవించవచ్చు. అంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఓకే మేడం, ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం. రమేష్ సార్ మ్యూట్ చేసుకోండి కొంచెం ప్లీజ్. సార్ రమేష్ ఎవరో మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ మాస్టర్. ఓకే మీరు ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. You have the power right within you, right where you are, to reverse the age of your embodiment back into youth and to live on and on. How simply through your attitude. If you do not want the body to age and die, change your attitude. Let your attitude say that the body will live forever, and so it will remove all things from your life that acknowledge the ending of it, and it will never end. Never have the word old in your vocabulary. Understanding have forever in your understanding. Seize the celebration of your birthdays, for that only gives credence to the aging process. If it pleases you to acknowledge your birth, do so, but reverse the count of your years and become younger. When you do not expect your death, you will never know it. Always live in the present. Never acknowledge any future other than this now. Your now will be eternity if you permit it to be so. Never contemplate how long you are going to live, for you will always live. Contemplate the foreverness of your body, and so it will become. That is simply how it is. Love yourself. Love yourself, Master. Bless your body. Speak to your soul, which is the Lord of your being, and command it to bring forth the enzymes of youth, and it will know that the body can live forever. And how does it live forever? By telling it to. Immortality is achieved only when one does away with the understanding of mortality. This travesty called death could be eliminated by the whole lot of humanity if they lived not in the
future or the past, but in the ongoingness of this now, and if the attitude of living was greater than the prospects of dying, this shall be eliminated here in the years to come. For time will be no longer, and these understandings will have become a living reality in everyone upon your plane. Then death will have become a senseless no thing. Asking student అడుగుతున్నారు రామ్ మాస్టర్ ని. I have another question about ascension. Is ascension what Jesus did when he resurrected his body and then reappeared? అబ్బా రామ్ మాస్టర్ చెప్తున్నారు. That is indeed how Yeshua ben Joseph did it. That is what I did. That is what Buddha did. That is what Osiris, Om Akkad, Yukkad, and Rakhabia did. And there have been thousands more than you are not even aware of. Thank you, madam. Over to you. మేడం ఆపారా? మీకు మీది వచ్చేసింది సెషన్, అందుకే అడుగుతున్నాను. ఓకే ఓకే మాస్టర్, మరెందరో ఈ జీవిత కాలంలోనే అధిరోహణాలను చేయగలుగుతున్నారంటారా? మరి తండ్రి చెప్తున్నాడు, అతి కొంతమందే ఈ జీవిత కాలంలో దీన్ని సాధిస్తారు. అది కొంతమందే ఈ బోధనలను వాస్తవంగా స్వీకరించి అర్థం చేసుకుని అభ్యాసిస్తారు. కనుక కంటికి అందంగా కనిపిస్తున్నంత వరకే శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఉండే వాళ్ళందరూ వృద్ధాప్యాన్ని పొందుతారు. తమ శరీరాలని శిథిలమయ్యే స్థితికే తీసుకువెళుతారు, మరణాన్నే పొందుతారు. ఇప్పుడే వారి కాంతి దేహాలు ఆత్మ వారి శిథిల శరీరాల్లోంచి విముక్తమవుతాయి. మళ్ళీ జన్మించాలంటే దేహం కోసం గర్భధారణ మార్గాన్ని వాళ్ళందరూ ఆశ్రయించక తప్పదు. మాస్టర్లందరూ ఇలాగే జన్మించాల్సి వస్తుంది. ఇక్కడి వాళ్ళలో ఎంతోమంది మృతినే చెందుతారు. అంతటితో పరిసమాప్తి అయిపోతుందని కాదు అర్థం. ఇప్పటి దేహపు వేషం మాత్రం తొలగిపోతుందని, మరో శరీరాకృతిని వాళ్ళు ధరించక తప్పదు అని దీనికి అర్థం. పునర్జన్మను కోరుకుంటున్న వాళ్ళు అధిరోహణానికి తగిన శరీరాలనే ఎంచుకుంటారు. అధిరోహణం పద్ధతే వాస్తవంగా ఈ ఇలతలం మీద అచిరకాలంలోనే నెలకొంటుంది. కనుక మాస్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరానికి నేనేం చేస్తే బాగుంటుందో, దేన్ని స్వీకరిస్తే ఆ శిశువుకు మేలు కలుగుతుందో చెబుతారా తండ్రి? ఆ శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండడం కన్నా మీరు మరి ఏమీ చేయనక్కర్లేదు మాస్టర్. మీరు మీ శరీరం అందంగా లేదేమోనని దుఃఖించవద్దు. మీ శరీరం అందంగానే ఉందన్న విషయాన్ని చక్కగా గ్రహించండి. మీ తనయుడికి కూడా తనువు అందంగానే కనిపించి తీరుతుందని మీరు ఎంతో మోటుగా తయారై ఉన్న ఆనంద నందుడిగానే మీ బిడ్డ తయారవుతాడు. అర్థమయ్యిందా మాస్టర్? బాగా అర్థమైంది. ఎంతో సంతోషం స్వామి. తండ్రి: మంచిది మాస్టర్. మరో విషయం మీ రక్తం పంచుకొని పుడుతున్న వాడిని
సాకుతూ ఉన్నప్పుడు ఏనాడు పెరిగి పెద్దయ్యాక జీవితం మరింత మధురంగా ఉంటుంది అనే మాటను వాడితో అనవద్దు. మరో జీవితాన్ని మహా సంకుచితంగా తయారు చేయగలిగే మాట అది. తన జీవితంలోని ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితులనే మీరు పరికల్పిస్తూ ఉండాలి. ప్రశాంతంగా తాపీగా ఓకే మేడం. Yes, ma'am. Thank you. Student asking, is ascension something that you foresee many of us accomplishing in this lifetime? Master? Ramda Master telling, very few will ascend in this life, for few will truly realize and appreciate what is being taught here. Most will die because they acknowledge age and deterioration, and they care for the splendid machine that carries them only to the extent that it looks good. Thus, they will age and the body will fall into corruption and it will die. Then the spirit and soul shall be freed of their union with the body. However, in order to come back to this plane of density in matter, they will need a vehicle through which to express. Thus is the rebirthing of masters. Most here will die, but that does not mean that is all for them. It simply means that the mask of the embodiment is removed and they will have to take up another. But if they do choose to return here, they will be returning to a consciousness that will facilitate ascension, for soon it will be an understood and accepted reality. Student asking, is there anything I can do or take for my body that will help my baby? Yeah, Ramta Master telling, the only thing that you need do in regard to your body, Master, is don't worry about how it looks. Know that it is beautiful at all times, and your baby will feel the same when it emerges. No matter how large you have gotten, it will be happy soul you have learned. Student asking, much thank you, Master. Ramta Master telling, and Master, when you rear your sibling, never tell it that life will be sweeter when it grows up. That is very limiting that thing to do to another entity. Create the understanding that every moment of its life is important. Allow your child to grow slowly and to be a child as long as it desires to be. Then you will be a wondrous blessing to one of your beloved brothers and can share in its joy of this plane. So be it. థ్యాంక్ యూ మేడం. ఇది అయిపోయింది నా చాప్టర్, 7th చాప్టర్. థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. పిల్లవాడిని ఎదగనివ్వాలి. పసితనంలో ఎంతకాలం నిలిచి ఉండాలని అనుకుంటాడో అంతకాలము పసివాడిగానే వాడిని ఉండనివ్వాలి. అప్పుడే ఓ అద్భుత ఆశీర్వాదంగా మీ బిడ్డకు మీరు తయారై ఆ ప్రియ సోదరుడి జీవితాన్ని ఈ తలంలో మీరు కూడా పంచుకొని పరవశిస్తారు. తదాస్తు. సోబీట్ చెప్తున్నాడు తండ్రి. ఇప్పుడు సృష్టి పరిణామ క్రమాలు. మేడం నేను స్టార్ట్ చేయనా?
లేదు చేస్తాను, లేదు చేస్తానన్నా ఓకే, ఎలాగైనా ఓకే. నేను చెప్పినా చేస్తా, మీరు ఉందా మీకు రెడీగా ఉంది కదా సబ్జెక్ట్, నేను చెప్తాను మేడం. సరే. ఓకే ఓకే. చాప్టర్ 8 చదువుతున్నాను, క్రియేషన్ అండ్ ఎవల్యూషన్. గాడ్ ద ఫాదర్ ఈజ్ ఇది ఒక పైన మ్యాటర్ మేడం ఇది. అవునవును. గాడ్ ద ఫాదర్ ఈజ్ కంపల్సివ్ కంటెంప్లేటివ్ థాట్ కాల్డ్ లైఫ్, అండ్ అన్గోయింగ్నెస్ దట్ కెన్ నెవర్ స్టాండ్ స్టిల్ ఎనీ మోర్ దెన్ యువర్ ఓన్ థాట్స్ కెన్. In order for thought or it must have a reason to continue. The reason is you. Each of you became a part of the mind of God, so that through you life would continue to expand itself into forever, which indeed has no measure in time, for forever is in this moment. It is the ongoingness and the eternity of now. Ranta master. 8th chapter loki వెళ్తున్నాం మాస్టర్. Who set the lights into the heaven? Who designed the loveliness of flowers and the magnificence of trees? And who created the enigma and the wonderment called man? I was not God, the totality of life. It was you, the God, wonderful sons of an all-loving Father who created all that is all. The Father is the substance, the thought, mass from which all things come. But you who possess the capacity to think and the capacity to feel and the divine essence of free will are the supreme creators in life. God is indeed the totality of thought, the source of everything that is. But you are the ones you have taken from the thought that the Father is and created all the splendor and loveliness of created form. Through your creative power and your sovereign Godship, you have the ability to accept, to hold and contemplate thought, and through that intelligence you have fashioned everything that is. Over to you, madam. ఓకే. దైవపు ఏకైక సృష్టి మీరే. మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతులతో మీరే సృష్టించుకుంటున్నారు. స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు? జీవ సర్వస్వం అయిన దేవుడు మాత్రం కాదు. సర్వస్వాన్ని సృష్టించింది మీరే. సర్వ ప్రేమికుడు అయిన మీ జగత్పిత పుత్రులే మీరు. సర్వస్వాన్ని సృష్టించింది ఆ దివ్యులైన మీరే. ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. కానీ సొంత ఆలోచన చేయగల సామర్థ్యం ఉన్న మీరే, అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే, ఇచ్చా స్వేచ్ఛను కలిగి ఉన్న దివ్యసార మూలాలైన మీరే జీవితంలోని మహాసృజనల అన్నింటికీ సృష్టికర్తలు. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సప్త స్వరూపాలైన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. సృజనాత్మక శక్తిని, దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వతసిద్ధంగా పొంది ఉన్న మీరు ఆలోచన స్వీకరించి నిలబెట్టుకుని ధ్యానించుకునే సామర్థ్యం
పునరాగతం ఉంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరు సృష్టించారు. ఓ అనుభూతి సంకల్పాలను ఒకసారి చేసి చూడండి. ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించే, దేహంలో పులకరింతలను, గగ్గుర్లుపాటును కలిగించే అనుభూతిని అనుభవించండి. సరిగ్గా ఈ పద్ధతిలోనే మీ విశ్వం సృష్టించబడింది. మానవుడి సృష్టి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. జగత్ స్వరూపము ఈ విధంగానే సృష్టించబడింది. బంగారు మాస్టర్స్, మీరే జీవిత సృష్టికర్తలు. స్వర్గంలో కాంతుల్ని సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచన తీరులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే. సర్వస్వము మూలాధార పితృమూర్తి ప్రియపుత్రులు అయిన మీరే ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ఈ జగత్తులో వేదనల పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు. తత్ సృష్టికర్తలు మీరు. సర్వోత్కృష్ట దివ్య ప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితమవుతుందో, వ్యక్తీకరింపబడుతుందో, ఏ ఉనికి కోసం, ఏ మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడూ నిరీక్షిస్తూనే అదే మీరే. ప్రియ సోదరులారా, అది మహిమాన్వితమైన మీ అంతరంగంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటి మీరు గ్రహించడం లేదు. మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కారు. మీ మహాశక్తి ప్రజ్ఞను దివ్య స్వరూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. సృజనాత్మక భావ స్రవంతి మహావేదశక్తి, మహాశక్తి ఆత్మవర్ణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీరు. లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. సృజనాత్మకతే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. ఆలోచన తనంతట తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడి శాశ్వతంగా రూపొందదు కనుక మీరే ఉండకపోతే దేనికి గుర్తింపు ఉండదు. జీవితానికి కారణము పువ్వులలోని సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటాయా? మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థము ఉండే వీలే లేదు. మీరు లేని ఈ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవశవంలాగా, శ్మశాన వాటికలాగా ఉంటుందంతే. ఏ ఋతువులు లేకుండా, ఏ పువ్వులు ఉండక, ఉదయించే సూర్యుడు ఉండకుండా, ఏ వీచే పవనాలు లేకుండా నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది. జగత్ సృష్టికర్తలు మీరు కనుకే మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలకు అనుగుణంగా, మీ సృజనాత్మకతకు ప్రతిరూపాలుగా, మీ బాహ్య స్వరూపంగా ఈ ఇలతలాన్ని మహోన్నతంగా, మనోహరంగా, మహాశోభతో, మహా చాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించు. ఓకే మేడం. Wander for a moment of a fantasy. Think of fantasy that is exciting, thrilling, volatile to your being. Now feel all the emotion of that fantasy. That is how your universe was created. That is how man was created.
That is how everything is created. My beloved masters, you are indeed the creators of all life. You are the ones who made the spectacular lights that you see in your heavens. You are the ones who created the realities of color design, texture, and smell. You are indeed the magnificent creators of a magnificent Father that is truly everything that is. You are not the bastards. మేడం ఇందాక ఒక పదం అన్నారు చూడండి తెలుగులో, మీరు అది అనాథలు కారా ఏదో అన్నారు చూడండి తెలుగులో, అది ఇంగ్లీష్ లో ఏదన్నారు చూడండి, బాస్టర్డ్స్. యు ఆర్ నాట్ ద బాస్టర్డ్స్ ఆఫ్ ద యూనివర్స్. అంటే మీరు క్రియేట్ చేస్తారు, మీరేమన్నా అనాథలా అని అన్నారు మీరు, ఇక్కడేమో బాస్టర్డ్స్ అని వచ్చింది. You are not the bastards of the universe. You are the creators of it. You are the supreme intelligence. అబ్బా చూడండి ఎంత బాగా ఇచ్చాడు. God expressing in your own creation called man. And all life stands awaiting your presence, your thought, your feeling. సార్ రమేష్ గారు, సార్ కొంచెం మ్యూట్లో ఉండండి, మ్యూట్ చేసుకోండి, లేదంటే కొంచెం దూరంగానే వెళ్ళండి. మీకు మ్యూట్ చేయడం రాలేదంటే కొంచెం దూరంగానే వెళ్ళండి. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకోండి, సౌండ్ వస్తుంది. మీకు మ్యూట్ రాలేదంటే కొంచెం లాంగ్ వెళ్ళండి. ఓవర్ టు యు మేడం. You, my esteemed brothers, are eminent creators of divine proportions who hold latent within you, being the intelligence and the power to create all things. And yet you do not realize this. You are more than creators of flesh. You are awesome entities expressing through form in order to continue the creative abilities within you. Thoughts can in order for without creative thoughts processes your super intelligence. చూడండి ఎట్లా ఉందబ్బా బాబా. Without your creative thought processes your super intelligence and the profound emotion with your souls. Without all that is unseen about you, you would be a nothing. And without your creative abilities, life would be a nothing. For thought could not propagate itself to become the values of life or the eternity that is yet to be lived. Without your creative value, nothing would be recognized for what it is. What would be the reason for the life and the beauty of a flower if there were no one to appreciate its loveliness? It would have no meaning here without you. Without you, this place of yours, a formless planet wallowing in spans of creativity. Without you, the seasons never would have been, the flowers never would have bloomed, the sun never would have risen, and the winds never would have blown. For you created this kingdom according to your purposeful design, and all things have come forth willingly to glorify the God that lies within you. Who else designed this magnificent place for you to inhabit? Only you did this. Are you not the creatures or supreme intelligence? Indeed you are. You did not evolve into that. You have always been that. Thank you, madam. Thank you. Over to you. ఓకే. సంకల్పించుకున్నారు కనుకనే మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా మీ మహా అద్భుత సృష్టికి ఇంత వైచిత్ర్యంతో, ఇంత
సామరస్యంతో ఇంత సహజ శోభతో ఇంత సహజ శోభతో అలరారుతుంది. మీ దివ్యత్వమే సర్వత్రా వెల్లువిరుస్తుంది. మీ దివ్యత్వం వ్యక్తీకరణమే సర్వస్వంలో ప్రతిబింబిస్తుంది. ఇంత సుందర తలాన్ని ఎవరు సృష్టించారంటారు మీరు? దీన్ని సృష్టించారు ఆ మహా దివ్య ప్రజ్ఞ మీరే. ఓ సాధన ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడినది కాదు. స్వసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ సొంతం. అదే మీరు. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పించడం కోసమే నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను. మీ యోగ్యత విలువల గురించి ముందుగా బోధిస్తాను. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని గుర్తించడానికి, మీ వారసత్వాన్ని సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. మహాశక్తివంతమైన కాంతి పుంజంగా ఆవిర్భవించిన మీరు ఓ అర్థం కాని ప్రశ్న లాగా ఇప్పటి మానవ జాతి వరకు ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది. ప్రారంభంలో మాస్టర్ మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోండి. కొంచెం మీకు మ్యూట్ రాకపోతే దూరంగా వెళ్ళండి. లేదా మొబైల్లో నెట్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మాస్టర్ వెళ్ళగలరా కొంచెము? అది మీరు మొబైల్లో నెట్ ఆఫ్ చేసేయండి. ఇంత సుందర తలాన్ని ఎవరు సృష్టించారనుకుంటున్నారు మీరు? దీన్ని సృష్టించారు ఆ మహా దివ్య ప్రజ్ఞ మీరే. ఓ సాధనా ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడింది కాదు. స్వసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీరు సొంతం. అదే మీరు. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పించడం కోసమే నేను ఇది అయిపోయింది. ఓకే. మీ పవిత్రత గ్రంథం ఇలా అంటుంది. ప్రారంభంలో వాక్యం ఉండేది అని అందులోనే ఉండేదేవి ఎంత సవ్యమో ఆలోచనలనే ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనలే సర్వస్వానికి మూలము. సర్వస్వము సృష్టికర్త అయి ఉంది. ప్రారంభం ఓ సృష్టి అది ఆదిలో అంటారు. మీరు అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది. ఆ అనంత ఆలోచన విస్తృతాన్నే నేను దేవుడు అని, తండ్రి అని అంటున్నాను. దేవుడు అని మీరు అంటున్నారు. ఆ మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమై ఉన్న ఆలోచనే అది అని గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఉంటున్నదంతా, ఒకప్పుడు ఉండి ఉన్నదంతా, ఇకపై రాబోయేవన్నీ ఆలోచనలో నుంచే ప్రభవిస్తాయి. భగవత్ మానవపు మహాప్రజ్ఞే అది కనుక సృష్టి ఆదిలో అనంతంగా ఆవరించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది. దైవం ఆ ఆలోచనగానే ఏ రూపము లేకుండా ఉండేవాడు. తనను గురించిన ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యానాన్ని తన మీదే ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదే చేశాడు. ఆలోచనను మరింతగా పెంచి తనకో
తనకో రూపాన్ని కల్పించుకున్నాడు. ఏ ఆలోచనను సాగించినా అది మరింత ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన ఎక్కువ అవుతుంది. అంటే మాస్టర్స్ ఇప్పుడు మనం కూడా అంటే ఇక్కడే కాదు తండ్రి చెప్పడమే, మనం కూడా ఏమంటే ఏదైనా ఒకదాని గురించి ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఒక్కటి అది ఒక్కొక్కటి ఇంకా దానికి రిలేటెడ్ వస్తూ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది కదా మన వల్ల. అదే ఇక్కడ చెప్తున్నాడు, అది విస్తరిస్తూనే ఉంటుంది, అది మళ్ళీ అది తగ్గదు. మన ఎరుకులో ఉండి మనం దాన్ని గమనించేదాకా అది ఎంతైనా వెళ్ళిపోతుంది. మనం మర్చిపోయేంత దూరం వెళ్ళిపోతుంది. అది ఇక్కడ అది మరింత గొప్పదవుతుంది. మేడం ఫుల్ స్టాప్ ఎక్కడుంటే కొంచెం ఆపేయండి. అయిపోయింది ఆపుతాను. మరింత గొప్పదవుతుంది. ఆత్మ ధ్యానవాసిష్ఠుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు. తనను తాను తెలుసుకోగలనే అభిలాష దైవానికి ఎందువల్ల కలిగిందనుకుంటున్నారు? మరింత గొప్పదనాన్ని దైవం దేనివల్ల పొందగలుగుతున్నాడు అనుకుంటున్నారు? ప్రేమ వలనే. ప్రేమే ధ్యానానికి మూలం. సర్వస్వము ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే. దైవం ఆత్మ ప్రేమికుడయ్యాడు కనుకనే తనను తాను ధ్యానించుకోగలిగి అనంత విస్తృతాన్ని గొప్పదనాన్ని సిద్ధించుకోగలిగాడు. ఎస్ మేడం, ఓవర్ టు యూ మేడం. Madam, over to you, madam. Yes. Thank you, madam. Thank you. Now I am here to become limited indeed, but I will teach you of your worth and value first. To know that you are divine, to understand the supreme intelligence and awesome power that you possess. Important for you to understand your heritage. It is important for you to understand how you became in your beginning this of light of awesome power, and how you have evolved yourself to become the enigma called man. I will thus begin to explain. In your book of books it says, in the beginning was the word, and all was with the word. Most improper. The word was nothing without the thought. For thought is the basis and creator of everything that is. In the beginning, what you would term the beginning, all was the infiniteness of thought. Now the infiniteness of thought I will call God the Father. What you term God is in a more unlimited understanding. Thought, the principle, cause and foundation of all, everything that ever has been, that ever will be, is derived from thought. The intelligence that is the mind of God. Wow. Wonderful, it's wonderful. So, in the beginning, there was the infinite space of thought, and God always would have been thought without form had He not contemplated Himself, turned and bent inward unto Himself the thought that He was. When the Father contemplated the thought that He was, He expanded Himself into a untrue form of Himself. For a thought is contemplated, action of two reason facts. Madam, వినపడలేదు మేడం. డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. డిస్టర్బెన్స్ అంటే ఇంక ఇప్పుడు మనం ఇద్దరమే డిస్టర్బెన్స్ అంటే గాలిలాగా వచ్చింది నాకు ఇందాక పెద్ద సౌండ్. The thought becomes more, it becomes greater. Thus the Father, who had never before expanded His being, contemplated Himself into a greaterness. What gave the Father the desire? Comprehend Himself into a greater existence.
love. The very essence, the very purpose of contemplative thought is love. It was the love of God for itself that gave it the desire to contemplate itself into a unique expanded form of itself. From the moment of love, all you were born for when God embraced and loved itself into a greatness. Of all of you became that which God expanded itself. Each of you became in that same wondrous moment an illustration, part of the contemplated expanded thought. Being the first created unit of God the Father, being the first created unit of God the Father, each of you became a God of God, a son of the Father, and a part of the divine intelligence called the mind of God. You, the gods, are the only creation that is directly of God. You are the only creation that is ever the complete duplicate of what the Father is. For you are the Father is an expanded form of Himself. All that the Father is, He is infinitely in the composite of His beloved sons. ఓకేనా మేడం? ఎండ్ చేద్దామా ఇంకొంచెం చదువుదామా? అయిపోయిందా మీరు ఆ చాప్టర్? లేదు అమ్మో, నా చాప్టర్ ఇంకా ఉంది. ఎక్కడ ఉంటుంది మేడం, ఫుల్ నడుస్తుంది అది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంది, ఇంకా ఉంది. కాదు, ఇప్పుడు నేను చదివిన కాడికి అయిపోయిందా ఇంకా ఉందా? లే మీరు చదివిన కాడికి కంప్లీట్ చేసిన మేడం.